సంఘటిత అసంఘటిత కార్మిక సోదర సోదరీమణులకు, ఉపాధ్యాయ ఉద్యోగ సోదర సోదరీమణులకు భారత మజ్దూర్ సంఘ్ తరపున నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు నున్నా అంజిబాబు. నేను భారతీయ మజ్దూర్ సంఘ్లో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్కు స్టేట్ కన్వీనర్గా ఉన్నాను. ఇటీవల మాకు జార్ఖండ్ రాజధాని అయిన రాంచీ నగరంలో అఖిల భారత సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భారతదేశంలో కార్మికులు పడుతున్న ఇబ్బందులను, అలాగే ప్రభుత్వం చేయవలసిన కొన్ని పనులను, వాటిని సక్రమంగా చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవడం వల్ల వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో కొన్ని డిమాండ్స్ను తయారు చేసి ప్రభుత్వం ముందున కలెక్టర్ల ద్వారా వారికి తెలియపరచుటకు సమావేశం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా భీమవరంలో 17వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 11 గంటలకు కలెక్టర్ వారికి ఈ డిమాండ్స్ని వారి ముందు ఉంచడం జరుగుతుంది. వారి ద్వారా భారత ప్రభుత్వానికి వెళ్తుంది. నిత్యావసర వస్తువులు రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఈ ధరలు పెరిగిపోతుంటే కార్మికులు జీతాలు సక్రమంగా ఆ స్థాయిలో పెరగట్లేదు. కార్మికులకు తగిన వేతనాలు పెంచాలని చెప్పి, అలాగే ఈఎస్ఐ సదుపాయం, పిఎఫ్ సదుపాయం కూడా సక్రమంగా జరిగించాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తున్నాం. చట్టంలో కార్మికులకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిలో వ్యతిరేక నిబంధనలను తొలగించి అనుకూల నిబంధనలను సంక్షేమానికి, అభివృద్ధికి ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం. ఉద్యోగులకు ఓపీఎస్ ద్వారా పెన్షన్ నిర్ణయించాలి. ఎందుచేతనంటే ఇప్పుడున్న కొత్త విధానంలో పెన్షన్ షేర్ మార్కెట్ ద్వారా జరుగుతుందని చెప్పి తెలియపరిచారు. అది చాలా దారుణం, దుర్మార్గం. కాబట్టి ఉద్యోగులందరికీ కూడా పాత పద్ధతిలోనే పెన్షన్ ఇవ్వాలని చెప్పి భారత్ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తుంది. భారతదేశంలో భారతీయులకు, కార్మికులకు ఒక అండ. కార్మికులు లేనిదే ఏమీ ఉండదు. ఈ ఒక బిల్డింగ్ నిర్మించాలన్నా, ఒక పునాది కట్టడాల నుంచి కూడా కార్మికుడు ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుచేతనే కార్మికులందరికీ కూడా పూర్తి సదుపాయాలని, పూర్తి పెన్షన్ విధానాలని, పూర్తి ఈఎస్ఐ, పిఎఫ్లను కూడా కలగజేయాలని చెప్పి భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్స్కి, అంగన్వాడీ వర్కర్స్కి, మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ కూడా తగిన వేతనం, గౌరవ వేతనం ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న వేతనం కాకుండా పెంచాలి. వారికి పిఎఫ్ కలగజేయాలి, ఈఎస్ఐ కలగజేయాలని చెప్పి కూడా మేము భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. పోస్టుల్లో పనిచేసే జీటీఎస్, గ్రామీణ డాక్ సేవక్ వర్కర్స్ని కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. వారికి కూడా ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలని చెప్పి మేము భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎల్ఐసి ఏజెంట్లకు కానీ, ఎల్ఐసి ఉద్యోగులకు కానీ తగిన వేతనం ఇచ్చి వారిని కూడా పూర్తి స్థాయి భద్రత కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. స్కీమ్ వర్కర్లకు గౌరవ వేతనం పెంచాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ళు పనికి సమానంగా చేయించుకుంటున్నారు, వేతనం తక్కువ ఇస్తున్నారు. వాళ్ళకి డైరెక్ట్గా వేతనం ఎక్కువ ఇవ్వాలి. వారికి కూడా పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ కలగజేయాలని చెప్పి మేము ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకం ఖచ్చితంగా అమలు చేయాలి. వారికి అన్ని విధాలా కూడా తోడ్పడాలి. వారికి తగిన వేతనాలను ఇవ్వాలని చెప్పి కూడా తగిన సదుపాయాలని ఇవ్వాలని చెప్పి, అలాగే కార్పెంటర్స్కు, అలాగే గోల్డ్ స్మిత్స్కు తగిన వేతనాలు ఇవ్వాలి, తగిన పెన్షన్స్ ఇవ్వాలి. వారికి ఈఎఫ్ఓ, పిఎస్ఏ కూడా కలగజేయాలని చెప్పి మేము సమావేశం ద్వారా భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శ్రామికులారా, కార్మికులారా, రండి, కదిలి రండి. రేపు 17వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో జరిగే ధర్నాకు కదిలి వచ్చి మీరందరూ పాల్గొనాలని చెప్పి ఈ సమావేశం నుండి మిమ్మల్ని కోరుతున్నాను. ధన్యవాదాలు. జై భారత్, భారత్ మాతాకి జై. భారతీయ మజ్దూర్ సంఘ్ జిందాబాద్.